నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయం. రామకథా పారాయణంలో నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే. ముగిసిన రామకథా సప్తాహ. పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఓటు నమోదు ప్రక్రియ. అసెంబ్లీ ఎన్నికల నాటికంటే ఓట్లు గణనీయంగా పెరిగాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి వెల్లడి. తలమడుగులో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. గమనీయంగా శ్రీనివాసుని కళ్యాణం, రథోత్సవానికి ఏర్పాట్లు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు భక్తిభావం పెంపొందుతుందని, సమాజ హితాన్ని కాంక్షిస్తూ రామకథ సప్తాహాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. మధురా జిన్నింగ్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న రామకథ సప్తాహలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ప్రజలకు రామచరిత పారాయణాన్ని వినిపించడంలో భాగంగా రామకథ సప్తాహ లాంటి కార్యక్రమాలను ఆదిలాబాద్లో నిర్వహించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సినిమా రోడ్లోని మధురా జిన్నింగ్లో పొన్నారిధామ్ సంకటమోచన హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రామకథ సప్తాహాను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న హాజరవగా నిర్వాహకులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృపరాంజీ మహారాజ్ భక్తులచే స్వాస్తు యోగా ఆసనాలను వేయించారు. కాసేపు రామకథ పారాయణాన్ని ఆలకించిన ఎమ్మెల్యేను కృపరాంజీ మహారాజ్ చేతుల మీదుగా సత్కరించి రామచరిత పుస్తకాన్ని ప్రదానం చేశారు. అనంతరం వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ హోమగుండం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణోత్తములు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్య రాజన్న, కౌన్సిలర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. बिल्कुल शांत प्रशांत. अग्नये वैश्वानराय नमः. इंद्रिये प्रतिष्ठते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रवर्तनम् तस्मात् शिवं मेष अतः शान्तिं प्रयच्छ मे यज्ञेश्वर. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజాహితాన్ని కోరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు భక్తిభావం పెంపొందుతుందన్నారు. 12 ఏళ్ల పాటు హిమాలయాల్లో తపస్సు చేసిన కృపరాంజీ మహారాజుచే రామకథా పారాయణాన్ని ఏర్పాటు చేసిన మేఘరాజు శర్మను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. श्री राम कथा महोत्सव कार्यक्रम 9 दिन से यहाँ आदिलाबाद में महोत्सव कार्यक्रम चल रहा, बहुत हम बहुत संतोष की बात है. हमारा आदिलाबाद जनता के लिए बहुत तकदीर की बात है. और इस कार्यक्रम में कृपाराम जी अब हिमालय में 12 साल उन्होंने तपस्या करके अभी 26 साल उम्र है बोले तो मैं बिल्कुल उनका मैं आदिलाबाद जनता की तरफ से आप जो 9 दिन से यहाँ ये कार्यक्रम चला रहे, पहले तो आदिलाबाद जनता के और हमारे तरफ से और कृपाराम जी को और गुरु जी को आदिलाबाद का स्वागत और सुस्वागत करते हुए आज का जो मैं हमारा असेंबली का कार्यक्रम चल रहा, आज बहुत कार्यक्रम है बोल के आपका कथा कार्यक्रम में आने का था, मगर हमारा किस्मत नहीं है सुनने का. स्वास्थ्य भी योगा का कार्यक्रम आके हमारा माताओं से, बहनों से, हमारा बुजुर्गों से, भाइयों से मिलके और आदिलाबाद जनता के लिए आप लोगों का और अच्छा आशीर्वाद होना. श्री राम का हमारा आदिलाबाद के लिए तो अभी हमारा मेघराज सेठ अच्छा उन्होंने अभी मैं वो ज़माना में उन्होंने आदिलाबाद आए उस टाइम पे एक ऐसा झोपड़ी डाल के जब चाय का होटल के वो चाय पीने के मैं जब आदिलाबाद का जब कॉलेज का स्टूडेंट था जब से और उनका परिवार से मेरा जुड़े के है, उस वास्ते बिल्कुल मेघराज सेठ उनका भाइयों का और बच्चों का सबका वो परिवार और श्री राम से मैं प्रार्थना करता हूँ, वह परिवार अगर अच्छा रहे तो
हमारे आदिलाबाद का पूरा परिवार को अच्छा देख लेता उस वास्ते और कृपाराम जी को गुरु जी को मैं और एक बार पादाभिवंदन करते हुए मैं समझता। ఈ నెల 17న పట్టణంలోని మధురా జిన్నింగ్లో పొన్నారిధామ్ సంకటమోచన హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో ప్రారంభమైన రామకథ సప్తాహ ఆదివారంతో ముగిసింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కృపారాంజీ మహారాజ్ రామకథ పారాయణాన్ని భక్తులకు వివరించారు. పొన్నారిధామ్ సంకటమోచన హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రామకథ సప్తాహ ఆదివారంతో ముగిసింది. పట్టణంలోని సినిమా రోడ్లో గల మధురా జిన్నింగ్లో ఏర్పాటు చేసిన రామకథ సప్తాహాలో ప్రతినిత్యం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 4 గంటల పాటు కృపారాంజీ మహారాజ్ రామకథ పారాయణాన్ని భక్తులకు వినిపించారు. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ రామకథను ఆలకించారు. వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ నిత్యం సీత రామ లక్ష్మణ ఆంజనేయులకు భజన కీర్తనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పారాయణ చేపట్టారు. సీతారాములు ఆంజనేయ స్వామి వేషధారణలో ఉన్న చిన్నారులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కృపారాంజీ మహారాజ్ భక్తులకు సంకీర్తనలు ఆలపిస్తూ రామకథ పారాయణాన్ని వినిపించారు. లంకా నిశిచర్ నికర నివాసా యహా కహా సజ్జన్ కరవాసా లంకా నిశిచర్ నికర నివాసా యహా కహా సజ్జన్ కరవాసా राम राम कहकर के वो जगा उठा। ये भी देखो सूत्र है, हनुमान जी का आना हुआ और विभीषण का जगना हुआ। मतलब साफ है, हमारे जीवन में मोह माया की बड़ी गहरी नींद हमें आ जाती है, हम सो जाते हैं तो भगत, फिर भी माया हमको घेर लेती है, मोह की नींद हमको सुला देती है। परंतु जागृति कब होती है? जब हनुमान जैसा कोई संत हमारे जीवन में आता है, कोई राम दूत आता है, तब जीवन में नींद उड़ती है। विभीषण की नींद का उड़ना हो। बाहर आया विभीषण ने देखा आगे हनुमान जी ने उसको देखा, वो उसको देखा, वो उसको देख रहा है, लेकिन राम राम किया तो हनुमान जी ने भी राम राम किया। बोले ये तो अपने मंडली का ही है, अपने ग्रुप का लगता है। विभीषण ने पूछा आप कौन है? हनुमान जी ने कहा कि मैं राम जी का दूत हूँ, राम जी का भगत हूँ, हनुमान मेरा नाम है। अच्छा हाँ, आप राम जी के भगत हैं? बोले हाँ। तुम कौन हो? विभीषण ने कहा मैं भी हूँ तो राम जी का ही भगत, राम राम करता हूँ। श्री राम कथा महोत्सव कार्यक्रम 9 दिन से यहाँ आदिलाबाद में महोत्सव कार्यक्रम चल रहा बहुत हम बहुत గత 2 నెలలుగా పార్టీ ఆధ్వర్యంలో ఓటు నమోదును విస్తృతంగా చేపట్టడం జరిగిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల పూర్తయిన అసెంబ్లీ ఎన్నికల నాటికంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆదివారం డీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులంతా 2 నెలల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త ఓట్లతో పాటు జాబితాలో లేని అనేక మంది పేర్లను నమోదు చేయించినందున ఓట్లు గణనీయంగా పెరిగాయని ఆయన వెల్లడించారు. ఆదివారం డీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల నాటికంటే 1,12,000 ఓట్లు కొత్తగా నమోదయ్యాయన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మార్గదర్శనంలో పనిచేస్తూ ఓటు నమోదుకు కృషి చేయడం జరిగిందని వివరించారు. ఈ గత 2 మాసాలు ఆదిలాబాద్ జిల్లా పూర్వపు ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరుగుతూ మరి ఓటర్ల ఎన్రోల్మెంట్ చేర్పు కార్యక్రమం చేయడం జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 13,55,013 మంది మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేయడం జరిగింది. కొత్తగా 5,85,000 మందిని కొత్తగా 13,55,300 మంది ఇప్పుడు 14,78,666 మంది మరి ఇప్పుడు ఓటర్లు చేర్చుకొని దాదాపు 1,12,666 ఓట్లని ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పెంచుకోవడం జరిగింది. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్వపు ఆదిలాబాద్ జిల్లా మొత్తం తీసుకుంటే గతంలో ఆదిలాబాద్లో 2,01,138, అదేవిధంగా బోతులో 1,82,997 మంది, ఖానాపూర్లో 1,87,894 మంది, అదేవిధంగా నిర్మల్లో 2,06,67 మంది, ముదోల్లో 2,13,000 మంది,
సిర్పూర్లో 1,92,000 మంది, ఆసిఫాబాద్లో 1,90,000 మంది, అదేవిధంగా చెన్నూరులో 1,71,000, బెల్లంపల్లిలో 1,55,000, మంచిర్యాలలో 2,30,000 మంది మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఈ 2 మాసాల కాలంలో కొత్తగా చేర్పినటువంటి ఓట్లు 1,29,567 మందిని ఈ 2 మాసాల కాలంలో ఓటర్ నమోదు మొన్నటి పార్లమెంటు ఓటర్ లిస్టు వచ్చే వరకు చేర్పడం జరిగింది. దీన్ని చేర్పినే బట్టి పాత బట్టి పోల్చుకుంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో 20,63,967 మంది ఓటర్లు ఈ ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన బట్టి 20 లక్షల పైచీలకు 63,000 మంది ఓటర్లు ఇప్పుడు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. మరి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా పెరిగినాయి, ఇట్లా రాష్ట్రం మొత్తం మీద కూడా పెరిగినాయి. అంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రయాణ శ్రద్ధ చూపి రోజు మాతోని ఫోన్లో టచ్ ఉండి హైదరాబాద్లో నెలకోసారి మీటింగ్ పెట్టి ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దాదాపు 1,29,000 మంది ఓటర్లని పెంచుకోగలిగినాం. 3 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ముస్తాబైంది. ఆదివారం శ్రీనివాసుని కళ్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా సోమవారం యజ్ఞం, మంగళవారం రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ కృష్ణపక్షాన్ని పురస్కరించుకొని తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆలయాన్ని రంగులతో అందంగా ముస్తాబు చేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఫ్లెక్సీలు, ముక్కోటి దేవతామూర్తులను తలపించేలా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయానికి దీపాలంకరణ గావించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవం, జాతరను ఘనంగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఆదివారం ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, శ్రీనివాసుని కళ్యాణం, హారతి వంటి కార్యక్రమాలను వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ కనుల పండుగగా నిర్వహించారు. ఇక మంగళవారం నిర్వహించనున్న రథోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని పలు వీధుల గుండా ఊరేగనున్న రథోత్సవానికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని వీధుల్లోనూ విద్యుత్ దీపాలను అలంకరించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం పూర్ణాహుతి, సాయంకాలం వేళ రథోత్సవం ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కరుణా కటాక్షాలను పొందాలని సూచించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మా తలమడుగు గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు చాలా దివ్యంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు దూర ప్రాంతంలో నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఈ ఉత్సవాలను తిలకించడానికి వస్తుంటారు. నమ్మకమైనటువంటి దేవుడు, అందుకని చెప్పి చాలా దూరమైన ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వారికి స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మాల సంక్షేమ సంఘ భవనం కోసం త్వరలో స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని ఎమ్మెల్యే జోగురామన్న తెలియజేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలకు భవనాల కోసం స్థలాలు, నిధులను కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. పట్టణంలోని జిల్లా పరిషత్ నివాస గృహ సముదాయంలో ఆదివారం మాల సంక్షేమ సంఘం క్యాలెండర్లను మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరం భగవాన్లు, అల్లూరి భూమన్నలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తమ సామాజిక వర్గంలోని పేదల సంక్షేమం కోసం ఆయా కుల సంఘాలు పనిచేయడం అభినందనీయమన్నారు. మాలల్లోని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సంఘ భవనం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు అందిస్తామని, మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేస్తామని వెల్లడించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం సమైనటువంటి క్యాలెండర్ను కాల సూచికను ఏదైతే ఈరోజు ప్రారంభించినాం, రిలీజ్ చేసినాం. మాల సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి సంఘం కొరకు, సమాజం కొరకు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాల సంక్షేమ సంఘం సంబంధించిన నాయకులు మాల కులస్తులు పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ గుర్తించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపాధి అందించాలి, మరి ఇలా ఉపాధితో పాటు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం కానీ, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాల విషయం కానీ అవన్నీ కూడా క్షుణ్ణంగా మరి వాళ్ళు ఇంటింటికి సర్వే చేసి అవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఈరోజు సంఘము సంక్షేమం కొరకే ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం కొరకు కాదు. ఏ కులానికైనా సంఘాలు పెట్టుకొని ఆ సంఘం యొక్క సంక్షేమం గురించి ఆలోచన తప్ప దాన్ని అభివృద్ధి చేయడానికి వెనుకబడ్డట్టు వాళ్ళని మరి ప్రభుత్వం ఫలాలను అందించడానికి ప్రభుత్వం ద్వారా ఏ కార్యక్రమం జరుగుతున్నాయో అవన్నీ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మాల సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మాల సంక్షేమ సంఘం వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ జాగా లేదు కుల భవన నిర్మాణం చేయడానికి, తప్పకుండా అది మొన్న ఎన్నికల ముందు కొంత మరి మిస్టేక్ జరిగి ఒక 10 కులాలకు, అంటే కులాల యొక్క జనాభా చూడకుండానే మరి అప్పుడు రుజింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మార్చి మాల సంక్షేమ సంఘం వాళ్ళు కనీసం వాళ్ళు 1 ఎకరం భూమి ఉంటే బాగుంటుందని చెప్పి మా దృష్టి తీసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి దాన్ని 1 ఎకరమా 1/2 ఎకరమా మాత్రం ఖచ్చితంగా పెంచి ఉన్నటువంటి 2 గుంటల భూమిని మార్చి 1/2 ఎకరం నేను అనుకుంటున్నాను. వాళ్ళు కోరింది నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బాల సంక్షేమ సంఘం యొక్క జనాభా తెప్పించుకొని చూసిన తర్వాత కలెక్టర్ గారు ఒక 2-3 రోజుల లోపల ఆర్డర్ కూడా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి 50 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరు కూడా చేసుకున్నాం. రిమ్స్లో సదరం క్యాంపు నిర్వహించని కారణంగా అర్హులైన ఎంతో మంది వికలాంగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సదరం క్యాంపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించుకోవడంలో భాగంగా వికలాంగుల సమస్యలపై ప్రత్యేకంగా సర్వేను నిర్వహిస్తున్నామని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ తెలిపారు. ఎన్పీఆర్డీలో వికలాంగులకు సభ్యత్వాన్ని కల్పించడంలో భాగంగా ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ వికలాంగత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేసే నిమిత్తం రిమ్స్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా సదరం క్యాంపును నిర్వహించడం లేదన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు సదరం ధృవీకరణ పత్రాలు లేక ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని సదరం క్యాంపు ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గత 5 నెలల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల సర్వే చేయడం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటున్నది. ఈ సర్వేలో భాగంగా చాలామంది వికలాంగులు సమస్యలు మేము తెలుసుకోవడం జరిగింది. మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి అతి ముఖ్య సమస్య ఏమంటే ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ ఏదైతే క్యాంప్ ఉంటుందో శారీరక మరియు మూగ చెవిటి క్యాంప్ కూడా పడడం లేదు. క్యాంపు వీళ్ళకి పోయి మేము డాక్టర్లకు పోయి చెప్తే మాకు ఆర్డర్స్ లేవు అని చెప్తున్నారు. కలెక్టర్ మేడంకి చెప్తే ఏమో క్యాంప్ పెడతా అని చెప్తున్నారు. ఇలా అసలు ఎందుకు జరుగుతున్నది మేము అడుగుతాం. ఎందుకంటే అనేక మంది అర్హతలు ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాంప్ పడలేకపోవడం వల్ల వాళ్ళ హక్కులను కోల్పోవడం జరుగుతున్నది. మరియు ఈరోజు అధిక సంఖ్యలో మా వికలాంగులు ఎన్పీఆర్డీ ఇండియాలో జాయినింగ్ కూడా చేయడం జరుగుతున్నది. మరి అతి త్వరలో ఆర్థోపెడిక్ మరియు మన మూగ చెవిటి ఎవరైతే వికలాంగులు ఉంటారో ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో క్యాంప్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వినాయక్ చౌక్ శిశుమందిర్ పాఠశాలలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శారీరకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పట్టణంలోని వినాయక చౌక్ శిశుమందిర్ పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శారీరకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ విద్యార్థులచే దండ వ్యాయామం, కర్రసాము, యోగా, ధ్యానం వంటి ఆసనాలను చేయించారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే దుష్టశక్తుల నుంచి తన శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. అలాంటి అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదునిచ్చేందుకు గాను ఆర్ఎస్ఎస్ శిక్షక్ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ చక్రవర్తి, జిల్లా సంఘ్ సంచాలక్ ప్రతాప్ రెడ్డి, నగర సంఘ్ సంచాలక్ డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, విభాగ కార్యనిర్వహణ బలవత్ర గణేష్ తదితరులు పాల్గొన్నారు. मुष्टिप्रार चतुष्का क्रमशः एक प्रयोग सिद्ध मुष्टिप्रार चतुष्का क्रमशः एक स्वादनलो भारतीय బేలా సబ్ మార్కెట్ యార్డులో సోమవారంతో కందుల కొనుగోళ్ల నిలిపివేస్తున్నట్లు మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మరొక్క రోజే కందుల అమ్మకానికి అవకాశం ఉన్నందువల్ల రైతులు సకాలంలో తమ పంటలను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని ఆయన సూచిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి, కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మార్చి 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా నాయకుడు లింగాల చిన్నన్న తెలిపారు. ఆదివారం ఆ సంఘ భవనంలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాలను నిరసిస్తూ మార్చి 11న కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు సిఐటియు అనుబంధ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకుడు లింగాల చిన్నన్న తెలిపారు. ఆదివారం సిఐటియు కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నన్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి, కార్మిక సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 11న బడ్జెట్లో వాటా, కలెక్టరేట్ బాటా అనే నినాదంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నారు తెలిపారు. వసతి గృహాలకు అందిస్తున్న మాదిరిగానే మధ్యాహ్న భోజన పథకానికి సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ధర్నాకు కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గాని, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి నయా పైసా కూడా బడ్జెట్ లో కేటాయించలేదు. అందుకనే మార్చి 11వ తారీఖు నాడు బడ్జెట్ లో వాటా, కలెక్టరేట్ బాటా అని చెప్పేసి మార్చి 11వ తారీఖున కలెక్టర్ కార్యాలయాన్ని మేము దిగ్బంధిస్తున్నాము. మెయిన్ ప్రధానమైన ఒక 5 డిమాండ్లు ఉన్నాయి. హాస్టల్ కి అయితే ఏ విధంగా వంట సామాగ్రిని గవర్నమెంట్ ప్రభుత్వాలే సప్లై చేస్తుందో ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మిక పథకానికి కూడా ఈ యొక్క ప్రభుత్వాలే సప్లై చేయాలా. అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్డుని ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వము సప్లై చేస్తున్నదో మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు, మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్ అయితే ఏ విధంగా ఉన్నదో మా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కాటన్ దుస్తులు ఇవ్వాల యూనిఫామ్ అని చెప్పేసి మేము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కోడిగుడ్డు, ప్రధానంగా కోడిగుడ్డు వంట చేసి కోడిగుడ్డు అని పెట్టిన రోజు మధ్యాహ్న భోజన కార్మికులు వంట లెక్క కిందికి వస్తున్నది. ఎందుకంటే దుకాణంలో కొనుక్కుంటేనేమో 5 రూపాయల 50 పైసలు ఉన్నది, మరి గవర్నమెంట్ ఇచ్చేదేమో 4 రూపాయల చిల్లర పైసలు ఇస్తున్నది. 2 రూపాయలు ఇంకా కార్మికులే లాస్ అవుతున్నారు. భాషా పండితులు పీఈటీల ఉన్నతీకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుతూ హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో డిఈఓ రవీందర్ రెడ్డికి హిందీ ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని సమర్పించారు. అప్గ్రేడేషన్ పొందుతున్న సందర్భంగా డిఈఓకు వారు కృతజ్ఞతల్ని తెలియజేశారు.
10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని, ప్రధానంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి సూచించినట్లు హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే తెలిపారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఉన్నతీకరణ నిర్ణయాన్ని హర్షిస్తూ హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో హిందీ ఉపాధ్యాయులు ఆదివారం స్థానిక డైట్ కళాశాలలో డిఓ రవీందర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రతాప్ కదం, ప్రధాన కార్యదర్శి రవి జాబాడే సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భాషా పండితులు, పీఈటీలకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని, ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా వేగవంతంగా జరిగేలా చూడాలని డీఓను కోరినట్లు సుకుమార్ పెట్కులే తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయం. రామకథ పారాయణంలో నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే. ముగిసిన రామకథ సప్తాహ. పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఓటు నమోదు ప్రక్రియ. అసెంబ్లీ ఎన్నికల నాటికంటే ఓట్లు గణనీయంగా పెరిగాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి వెల్లడి. తలమడుగులో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. గమనీయంగా శ్రీనివాసుని కళ్యాణం, రథోత్సవానికి ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.